సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ కామన్ ఆడియన్స్ కోసం మాత్రమే. లాజిక్స్ అని, స్టోరీ అని, తలాతోకాలేని రీజన్స్ చెప్పే వాళ్ళ కోసం కాదు. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా పండక్కి మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ అంత గొప్పదేం కాదు, చాలా సింపుల్. తన భార్య పిల్లలు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న వైడి రాజు లైఫ్ లోకి మీను వస్తుంది. తను ఒక మిషన్ మీద వస్తుంది. ఆ మిషన్ కోసం వైడి రాజుని తీసుకెళ్లాలనుకుంటది. ఆ మిషన్ ఏంటి, అసలు ఆ మిషన్ సక్సెస్ అయిందా లేదా, ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది అనేది స్క్రీన్ మీద చూడాలి. మనకి ట్రైలర్ లోనే చెప్పారు ఇది ఒక ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్ అని. సో అలాంటి మైండ్ సెట్ తోనే ఈ మూవీని చూడండి, అప్పుడే ఈ మూవీని ఎంజాయ్ చేయగలరు. అలా కాకుండా ప్రతి సీన్ లో లాజిక్స్ అని, కొత్తదనమని మీ బ్రెయిన్స్ కి పని పెడితే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. మూవీ స్టార్ట్ అయిన ఒక 15 మినిట్స్ అంతా కూడా కొంచెం బోర్ కొట్టిన ఫీల్ అయితే వస్తుంది. కానీ ఒక్కసారి విలేజ్ లోకి ఎంటర్ అయ్యాక మాత్రం సినిమా చాలా హిలేరియస్ గా ఉంటుంది. మెయిన్ గా ఒక చిన్న పిల్లడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ తో మాత్రం ఫుల్ గా ఫన్ జనరేట్ చేశారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ బ్లాక్స్ అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే 2 సూపర్ హిట్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీగా రాసుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే అనుకున్నా సెకండ్ హాఫ్ కొంచెం దెబ్బేస్తారని. అలానే చేశారు. మిషన్ అంటూ ఒక ఫ్యామిలీ ట్రిప్ లాంటిది ప్లాన్ చేశారు. అది అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది అంతే. బేసిక్ గా అనిల్ రావుపూడి మూవీస్ లో సెకండ్ హాఫ్ ప్రాబ్లం ఉంటది, ఇందులో కూడా అదే రిపీట్ అయ్యింది. కానీ క్లైమాక్స్ దగ్గర వచ్చే ఫైట్ కి ఒక ఎమోషన్ యాడ్ చేశారు, అది బాగా పేలింది. చూస్తే మీకు కూడా భలే అనిపిస్తుంది. ఇంకా వెంకటేష్ గారికి ఇలాంటి క్యారెక్టర్స్ పడితే ఎలా రెచ్చిపోతారో అందరికీ తెలుసు. ఈ మూవీలో కూడా తన ఎక్స్ప్రెషన్స్, తన కామెడీ టైమింగ్ తో మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. ఇంకా హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గా ఐశ్వర్య అయితే గోదావరి స్లాంగ్ లో వెంకటేష్ గారిని పిలుస్తుంది, భలే అనిపిస్తుంది. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ మాత్రం చాలా పెద్ద హెల్ప్ అయింది. భీమ్స్ ఇచ్చిన అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సంక్రాంతి సాంగ్ అలాగే గోదావరి గట్టు సాంగ్ అయితే సూపర్ ఉంటాయి. ఇంకా డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎప్పట్లానే తన మార్క్ కామెడీని అందరికీ కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ అంత మంచి ఫస్ట్ హాఫ్ రాసుకొని సెకండ్ హాఫ్ ని లైట్ తీసుకోవడం ఏం బాలేదు. ప్రతిసారి సెకండ్ హాఫ్ లో అదే మిస్టేక్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ లో అయినా సెకండ్ హాఫ్ మీద అలాగే స్టోరీ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఈ మధ్య చాలా వైలెన్స్ మూవీస్ అలాగే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ లో విసిగిపోయిన సినిమా లవర్స్ కి ఈ మూవీ మాత్రం ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి.